హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ కుర్తి వ్లాగ్స్. ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ, ఛానల్ చూస్తున్న వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2025 సంవత్సరం అందరికీ బాగుండాలని, అనుకున్నవన్నీ జరగాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో అయితే మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. మా అపార్ట్మెంట్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, దాంతోపాటు మా కిట్టి పార్టీ కూడా ఈరోజే పెట్టుకున్నాము. లాస్ట్ టైం కిట్టి పార్టీ చేసినప్పుడు నేను చెప్పాను కదా, న్యూ ఇయర్ రోజు సెలబ్రేషన్స్ మా అపార్ట్మెంట్లో ఉంటాయి, కిట్టి పార్టీ కూడా మా అపార్ట్మెంట్లోనే ఉంటుందని. న్యూ ఇయర్ రోజు అయితే కిట్టీలో అందరం కలిసినట్లు ఉంటుంది, అపార్ట్మెంట్లో అందరం కూడా కలుస్తాం కదా అని చెప్పి న్యూ ఇయర్ రోజు పెట్టుకుంటాము. ముందుగా అయితే ఆంటీ చూడండి, ఈ క్యాండిల్ స్టాండ్ అరేంజ్ చేసింది. వచ్చిన వాళ్ళందరూ తలా ఒక క్యాండిల్ వెలిగించేస్తున్నారు. మార్నింగ్ 11:30 కల్లా అందరూ వచ్చేసారు. అపార్ట్మెంట్లో కింద అయితే బాగుంటుంది, ఇంట్లో అయితే కొంచెం ఇరుగ్గా ఉంటుందని చెప్పి కింద అందరికీ ఫ్రీగా ఉంటుందని ఇక్కడే పెట్టుకున్నామండి. భోజనాలు కూడా ఉన్నాయి కదా. చాలా సరదాగా జరిగిందండి న్యూ ఇయర్ అయితే. గేమ్స్ అయితే హౌస్తో పాటు ఇంకో 2 గేమ్స్ పెట్టాము. అవి చాలా ఇంట్రెస్టింగ్గా సరదాగా ఉంటాయండి. లాస్ట్ వరకు చూసి మీరు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బేబీ ఆంటీ తెలుసు కదా మీ అందరికీ, తనే అండి ఇవన్నీ కూడా దగ్గరుండి చూసుకుంది. తనకి బాగా ఇంట్రెస్ట్ న్యూ ఇయర్ రోజు కిట్టి పార్టీ పెట్టుకోవాలి, అందరం కలుస్తామని చెప్పి. అందుకనే చక్కగా ఈరోజు పెట్టేసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇక్కడి నుంచి మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. కాలగమనములు తరిగిపోతుంది మనిషి ఆయుష్యం, కష్ట సుఖాల కలబోత జీవితం, ఆశయాల సాధనకై అలుపెరుగక శ్రమించుటే మన కర్తవ్యం, కర్మలతో సన్మార్గాన చెల్లించుటే మన కర్మ, చిన్ని జీవితాన్ని చిరస్థాయిగా నిలుపుకుంటాం. పోతుంది కళ చెదిరిపోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఇద్దరికైతే డ్రా వేద్దామండి. అది కాదు నా దైవ బలం అంతే, వచ్చింది అంతే. వేసిపోయిందా అనుకోవాకండి. ఆంటీ సరే సరే స్టార్ట్.
ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరూ. 4 5 45 1 5 50. మా బాగా ఎగరేమా ఒకసారి బాగా ఎగరయ్యి ఒక్కళ్ళు రాని Okay. 41, 73, 67, 67 49, 49. 38 38. 47 47. 161. 48 48. 32, 52, 67, 82. 86 అనా అది 36 కొట్టుకో. తర్వాత 36 కూడా వచ్చింది. ఇద్దరికైతే డ్రా వేయండి. ఇద్దరికైతే ఒకేసారి అయితే డ్రా వేద్దామండి. అది ఇద్దాము. మిగిలిన వాళ్ళు మళ్ళీ పార్టీ చేస్తారు కదా. చిన్ని ఆ సాయి కంగ్రాచులేషన్స్. నేను ఎంతసేపు నుంచో కంగ్రాచులేషన్స్. ఆంటీ ఎగిరితే పక్కన మీరు కూడా ఎగురుతారు. శాశ్వత ఆంటీకి ఏమొచ్చింది? అనురాధకి ఇచ్చారా చీటీ? సునీత, అనురాధ రండి, చీటీలు తీసుకోండి. ఏంటో ఆంటీకి చెప్పండి. ఏదైనా తెలుగులో మాట్లాడండి. కాదు, అక్కడ పట్టేసావా? వేసానమ్మా. తిన్నావా? తిన్నానమ్మా. ఛాన్స్. లక్కు లక్ అనమాట. పాట ఆడకు పాట. టమాటా చట్నీ ఉంచుకో. ఏంటది? స్పీడు స్పీడు. లారీలు 1000 బస్సులు
ద్రౌపది పాంచాలి కాక మరో పేరు ఉంది. ఆ అసలు పేరు ఏమిటి? ఎందుకు? ఒక్కటే చెప్పగలరా? శాసనమాట చెప్పరా? కృష్ణ. మళ్ళీ చెప్పు. ఎందుకు? అంటే రెండు కారణాలు. ఒకటి నల్లగా ఉంటుందని, అది కూడా కాదు. అది తర్వాత కృష్ణుడు యొక్క కాదు. అప్పుడు ఉంటారేంటి? పేరు పెట్టారు కదా అని ద్రౌపదికి అలా వచ్చిందనమాట. అందుకని వాళ్ళిద్దరు అన్నా చెప్పింది. తెలుసుకున్నారా? మీరు ఇష్టమైన హీరో ఎవరు? అందులో ఒక లాజిక్ క్వశ్చన్ అనమాట. మీరు ఇష్టమైన హీరోనా? మా ఆయనకి నేనంటే ఇష్టం. ఓకే, గుడ్, బాగా చెప్పావు. మా వాడు బాగా తెలియదు. మాది రాలేదమ్మా నాకు. కర్ణుడు ఎంతమందికి అన్న అవుతాడు? తప్పు. మళ్ళీ ఇంకొక ఛాన్స్. కర్ణుడు ఎంతమందికి అన్న అవుతాడు? 105. అది అది కరెక్ట్. టైం తీసుకోకూడదు, ఏదో ఇచ్చి. ప్రవచనం చెప్పాలి కరెక్ట్. సత్యమే నా ఆచారం, ధర్మమే నా ప్రచారం, శాంతియే నా స్వభావం, ప్రేమయే నా స్వరూపం. బాబా బాగా చెప్పావు అమ్మాయి. ఇలా పట్టుకోయా. నీతో లాస్ట్ అయినా ఇదే పిల్ల లేకపోతే మహాభారతంలోని పాత్రలు 10 చెప్పండి. తెలివిగా చెప్పండి. ఏంటి? మహాభారతంలోని పాత్రలు 10 చెప్పండి. అది కూడా తెలివిగా చెప్పాలి. ఇందాక లాజిక్ అన్నామే, అలాగనమాట. మహాభారతంలోని పాత్రలు తెలివిగా చెప్పండి. లక్ష్మి కొంచెం దివ్యాను. ద్రోణాచార్యుడు, అలా కాకుండా తెలివిగా చెప్పాలి. పాత్ర ఎవరైనా చెప్తారు. తెలివిగా చెప్పాలంటే 5 పాండవులు 100 మంది కౌరవులు, నీకు 105 చెప్పాను అని చెప్తారు. 3 1 3 2. ఇంకా ఏంటంటే ఈ క్వశ్చన్స్ చెప్పిన వాళ్ళకి ఏమీ రావు. 3 1 3 2 అని వచ్చి వాళ్ళకి ఫస్ట్ లో సెకండ్ పళ్ళు లోపలికి దూర్చు, పైన కాకుండా. ఆ రెండిట్లోకి 2 పట్టినా పర్వాలేదు.